ఏపీలో అధికారంలోకి వచ్చేది కూటమి సర్కారే అన్నారు తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందన్నారు. రాష్ట్రం తిరిగి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. తిరుమలలో స్థానికులకు ప్రతి మంగళవారం శ్రీవారి దర్శనం కల్పిస్తామన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుల్లో పడిపోయింది, ఆర్థిక చిక్కుల్లో. ఇది కోలుకోవాలనంటే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది. దానికి మందు ఏంటంటే ప్రత్యేక హోదా. మంచో చెడ్డో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, భారతీయ జనతా పార్టీ కాదన్నది. ఈ పరిస్థితుల్లో ఈ 25 మంది గెలుస్తారు, ఎక్కడి నుంచి అయినా గెలవని. రాష్ట్రం కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు అందరినీ వచ్చి కాంగ్రెస్ పార్టీని, ఇండియా బ్లాక్ ని సపోర్ట్ చేయమని నేను చేతులెత్తి ప్రత్యేక హోదా అంశం పైన కాదు, రాజధాని అంశం పైన. రాజధాని అంశం పైన కొంతమంది రాయలసీమలో కొంతమంది కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నా పైన ఒత్తిడి తీసుకొచ్చారు. నా టికెట్ కూడా ఇవ్వకుండా చేసేదానికి ప్రయత్నాలు చేశారు. మరి పిచ్చోళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు. రాజధాని అనేది తిరుపతి. నేను ఆ రోజు చెప్పాను, వెంకటేశ్వర యూనివర్సిటీ తారక రామ స్టేడియంలో 100 మంది మోడీలు వచ్చినా కూడా, అడ్డం వచ్చినా కూడా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిక్కుల్లో పడిపోయింది, ఆర్థిక చిక్కుల్లో. ఇది కోలుకోవాలనంటే ఇంకొక 100 సంవత్సరాలు పడుతుంది. దానికి మందు ఏంటంటే ప్రత్యేక హోదా. మంచో చెడ్డో కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నది, భారతీయ జనతా పార్టీ కాదన్నది. ఈ పరిస్థితుల్లో ఈ 25 మంది గెలుస్తారు, ఎక్కడి నుంచి అయినా గెలవని. రాష్ట్రం కొరకు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు అందరినీ వచ్చి కాంగ్రెస్ పార్టీని, ఇండియా బ్లాక్ ని సపోర్ట్ చేయమని నేను చేతులెత్తి ప్రత్యేక హోదా అంశం పైన కాదు, రాజధాని అంశం పైన.